తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ యాక్టివ్ గా లేక చాలా రోజులయ్యింది. ఇటీవల ఎంత పెద్ద ఇష్యూ వచ్చినా కేసీఆర్ మాత్రం ఎక్కడా స్పందించడం లేదు. అయితే కేసీఆర్ రెస్ట్ తీసుకుంటున్నారని చాలా మంది కామెంట్ చేశారు. కానీ అతి త్వరలోనే కేసీఆర్ గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తారనే టాక్ బీఆర్ఎస్ లో నడుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోరంగా ఓడిపోయింది. కనీసం ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. అప్పటి నుంచి ఒకటి రెండు సందర్భాలు మినహా కేసీఆర్ ఎక్కడా బయట కనిపించలేదు. దీంతో కేసీఆర్ ఇక రెస్ట్ తీసుకుంటారు, పార్టీని కేటీఆర్ హరీష్ రావు నడిపిస్తారనే కామెంట్స్ వినిపించాయి. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం వేరే మాట చెబుతున్నారు. త్వరలోనే తమ బాస్ గ్రాండ్ గా రీఎంట్రీ ఇస్తారని అంటున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కూడా కాలేదు. అప్పుడే కేసీఆర్ స్థాయిలో విమర్శలు చేయడం కరెక్ట్ కాదని పార్టీలో అంతర్గత చర్చలు జరిగినట్టు తెలిసింది. అందుకే కేసీఆర్ కాస్త మౌనంగా ఉంటున్నారని బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. అయితే అందరూ అనుకున్నట్టు కేసీఆర్ కామ్గా లేరని, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే పనితో పాటు ప్రభుత్వ వ్యతిరేకతపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారని కారు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆర్ జిల్లాల నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీని వీడుతున్న లీడర్ల గురించి చర్చిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారని ఆరా తీస్తున్నారు. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు లోకల్ బాడీ ఎలక్షన్ లో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ కీలక నేతలు చెబుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితపై ఆరోపణలు వచ్చాయి. ఆమెను అరెస్టు చేసి తిహార్ జైలుకు తరలించారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత కవితకు ఈ మధ్య బెయిల్ వచ్చింది. కవిత బయటకు వచ్చాక కేసీఆర్ కాస్త రిలాక్స్ అయ్యారని, ఇక ప్రభుత్వం పనిపట్టడమేనని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వంపై ఒంటికాలితో లేస్తున్నారు. ఎక్కడా తగ్గకుండా కాంగ్రెస్ కు కౌంటర్లు విసురుతున్నారు. అటు నుంచి మాటల దాడి పెరిగినా తట్టుకొని ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో అసహనం వ్యక్తమవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అది ఇంకాస్త పెరిగాక సరైన ఇష్యూపై ఘాటుగా స్పందించాలని కేసీఆర్ వెయిట్ చేస్తున్నట్టు సమాచారం. అదే కాకుండా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కూడా కాలేదు. అప్పుడే ఆరోపణలు, విమర్శలు చేస్తే బాగుండదనే అభిప్రాయంతో కారు పార్టీ చీఫ్ భావిస్తున్నట్టు నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ హామీల అమలు, ఇతర వైఫల్యాలపై ప్రశ్నిస్తూ ఓ భారీ కార్యక్రమం ద్వారా కేసీఆర్ రీఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి కేసీఆర్ పార్టీ నేతలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ లో పార్టీ ప్రభావం చూపకపోతే కేడర్ లో నమ్మకం సన్నగిల్లి తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ నష్టపోతామనే భావన కేసీఆర్ లో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఏ మాత్రం నష్టం జరిగినా కేడర్ ను కాపాడుకోవడం కష్టమని, అందుకే ఫుల్ ఫోకస్ పెట్టి ఎన్నికల్లో సత్తా చాటాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టు బీఆర్ఎస్ లీడర్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నా కేసీఆర్ కు సమాచారం వస్తుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 10 ఏళ్లు ప్రభుత్వ చీఫ్ గా ఉన్న కేసీఆర్ కు కొందరు సపోర్ట్ చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. అందుకే ప్రస్తుత ఇంటెలిజెన్స్ అధికారులు కీలక సూచనలు ఇచ్చారు. సీఎం పేషి, సెక్యూరిటీ, ఇతర కీలక బాధ్యతల్లో గతంలో కేసీఆర్ కు దగ్గరగా పనిచేసిన వారిని నియమించొద్దని స్పష్టం చేశారు. దీంతో చాలా మంది అధికారులను మార్చారు. అటు రేవంత్ రెడ్డి కూడా తన సమాచారం లీక్ అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ఆ విషయం ఎలా ఉన్నా కేసీఆర్ కు మాత్రం అన్ని విషయాలపై పక్కా సమాచారం వస్తుందని తెలుస్తుంది. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి త్వరలోనే గులాబీ బాస్ రీఎంట్రీ ఇస్తారని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేస్తున్నారు.